ఏబీవీపీ ఏబీవీపీ వాళ్ళనండి, ఎస్ఎఫ్ఐ వాళ్ళనండి నిజంగా మెచ్చుకోవాలి. స్టూడెంట్స్ ఇదివరకు చాలా స్ట్రాంగ్ ఉండేవి స్టూడెంట్ యూనియన్స్. మా మా చిన్నప్పుడు అంటే మేము ఇంటర్ చదువుతున్నప్పుడు, అప్పుడు అంతకంటే ముందు అంటే మేము థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడు మా సీనియర్స్‌ని 10థ్ క్లాస్, నైన్త్ క్లాసు లేకపోతే ఇంటర్మీడియేట్ వాళ్ళ టైంలో ఎస్ఎఫ్ఐలు చాలా బాగా పనిచేసేవి. చాలా యాక్టివ్‌గా ఉండేవి. పొలిటికల్ పార్టీల ఇన్‌ఫ్లూయెన్స్ వీళ్ళ మీద ఉండేది కాదు. ఏ ఏ సమస్య వచ్చినా స్ట్రాంగ్‌గా నిలబడేవాళ్ళు. పిల్లల్లో కూడా ఇంటర్మీడియేట్ 10థ్ అనుకుంటాం గానీ, డిగ్రీ అనుకుంటాం గానీ వాళ్ళలో కూడా లీడర్‌షిప్ క్వాలిటీ వాళ్ళు చాలా రేర్‌గా ఉంటారు. వాళ్ళని ఎంచుకుంటారు కదా ఎలక్షన్‌లో. అప్పుడు మంచి క్వాలిటీ బయటకొస్తది. వాళ్ళు న్యాయంగా పిల్లల కోసం పోరాడడం ఎంత చేసేవారు. కో స్టూడెంట్స్ కోసం గట్టి పోరాటాలు చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఈ ఏమంటారంటే ఈ రాబందులు, కబంధ హస్తాల్లో ఈ రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల కబంధ హస్తాల్లో ఉండిపోయి అవి కూడా డిఫరెంట్‌గా అయిపోయినాయి. మీకు కోల్‌కతాలో చూస్తే బంగ్లాదేశ్‌లో చూస్తే మొన్న జరిగినటువంటి ఏదైతే ఆ రియాక్షన్ జనాల్లోంచి వచ్చి గొడవలు జరిగాయో స్టూడెంట్ యూనియన్స్ వల్లే స్టార్ట్ అయింది అసలు గొడవ అంతా. సరే వేరే విషయం. అయితే ఈరోజు చాలా బాగా పోరాడారు స్టూడెంట్ యూనియన్స్. వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. కుంభవృష్టి కురిసింది ఈరోజు గుడివాడలో. అయినా గాని రోడ్డు మీద పడుకుండిపోయి మరి ఎదురిచ్చి నిలబెట్టారు పోలీసులకు గాని, కాలేజ్ యాజమాన్యానికి గాని ఎదురొడ్డి చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. మెచ్చుకోవచ్చు ఆ విషయంలో. అయితే ఇదంతా జరుగుతుంది. అంతా బానే ఉంది. మళ్ళీ వాళ్ళు అల్టిమేటం కూడా జారీ చేశారు స్టూడెంట్స్. ఏమనంటే మాకు మండే కల్లా ఏదో ఒకటి కరెక్ట్‌గా జరగాలి. ఎవరైతే తప్పు చేసినోడు కల్ప్రిట్ ఉన్నాడో వాడిని ప్రవేశపెట్టాలి. వాడు చేసిన తప్పులన్నీ మాకివ్వాలనేసి స్ట్రాంగ్ అల్టిమేటం ఇచ్చారు స్టూడెంట్ యూనియన్స్. దాంతో కాలేజ్ యాజమాన్యంలో ఒక రకమైన భయం. ఎందుకంటే ఒక పక్క 2000 మంది వరకు అమ్మాయిలున్నారు. ఒక 1500 మంది అబ్బాయిలున్నారు. ఈళ్ళకి తోడు స్టూడెంట్ యూనియన్స్ వచ్చింది. మీడియా వచ్చింది. సో ఈళ్ళందరూ కూడా కలిసి ఖచ్చితంగా మా కాలేజ్ పరువు మొత్తం తీస్తారు. ఏదో ఒకటి జరిగిపోద్దనేటువంటి భయంతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకు అందుతున్న కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి మిడ్‌నైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనకేమంటుందంటే కాలేజ్‌లో ఉండేటువంటి పిల్లల తల్లిదండ్రులకు ఫోను చేసి, "మీరు తీసుకెళ్తారా? సస్తారా మీ పిల్లల్ని? లేదా మీ టీసీ ఇచ్చేస్తాం. లేదా మీకది ఎగ్జామ్స్ రాయనివ్వం. మిమ్మల్ని తీసేస్తాం. రిజిస్టర్‌లోంచి ఆళ్ళ పేర్లు తీసేస్తాం. ఎట్టి పరిస్థితిలో మేము యాక్సెప్ట్ చేయము" అనేటువంటి బెదిరింపులు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కాలేజ్ యాజమాన్యం మీద చాలా స్ట్రాంగ్‌గా వస్తున్నాయి. అంటే కొంతమందినైతే ఏకంగా కొంతమంది కొట్టి గూడా పిల్లల్ని కొట్టి మీరెళ్తారా? ఎళ్ళరా? అని. అంటే ఇప్పుడు 2000 మందిలో అందరూ స్ట్రాంగ్‌గా ఉండలేరు కదబ్బా! ఒక 700 మంది, 800 మంది చాలా గట్టిగా ఉంటారు. మిగతా ఒక 600 మంది కాస్త అటు ఇటుగా ఉంటారు. ఒక 300, 400 మంది చాలా వీక్ పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళని టార్గెట్ చేసుకొని అంటే నెమ్మదిగా ఎవరిళ్ళకి ఆళ్ళు పంపించేస్తే ఒక వారం రోజుల తర్వాతో, 10 రోజులు నెల రోజుల తర్వాత మళ్ళీ కాలేజ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈలోపు అన్ని సద్దుమణిగితే ఎంతసేపు కప్పిపుచ్చాలని చూసారు. అది తేల్లా. ఇప్పుడు కాలేజ్‌కి సంబంధించినటువంటి ఫీజులనండి, కాలేజ్ కంటిన్యూషన్ అండి, ఇంకోటని. అసలు మీ పిల్లోడు అకాడమిక్ ఇయర్ పోద్ది మీ అబ్బాయికి, మీ అమ్మాయికి అని చెప్పడం. ఇట్లాంటి అంటే దొంగ బుద్ధులు, దొంగ వేషాలేసేటువంటి ఆలోచన కాలేజ్ యాజమాన్యం చేస్తుందంటూ కాలేజ్ సంబంధించినటువంటి పిల్లలు వీడియోలవి గూడా రిలీజ్ చేస్తున్నారు బయటికి. అంటే దాని మీద ఎటువంటి ప్రూఫ్ లేదు మనకి. సో, అలిగేషన్స్ గాని మాత్రం మనం మాట్లాడుతున్నాం. సో, ఇంత చేసే బదులు 10 రోజుల క్రితమే వాళ్ళు కంప్లెయింట్ ఇచ్చినప్పుడే ఒక చర్యలు తీసుకొనుంటే ప్రతి పేరెంట్ గూడా మెచ్చుకునేవాడు. అరే! ఈ కాలేజ్‌లో ఇట్లా ఆడపిల్ల గురించి జరిగితే మేనేజ్‌మెంటే రంగంలో దిగిందిరా. ప్రిన్సిపలే దిగాడు. డైరెక్టరే దిగాడురా. మొత్తం తప్పు చేసినోళ్ళందరిని నిలబెట్టి కడిగేసాడు. ఆళ్ళందరిని అరెస్ట్ చేయించాడు దగ్గరుండని. సెల్యూట్ కొట్టి రేపొద్దున మీ కాలేజ్ అడ్మిషన్‌ల కోసం మేము నిలబడతాం. మీ కాలేజ్ గేట్ ముందు నిలబడేవారు జనాలు. ఎందుకంటే సెక్యూరిటీని, ట్రాన్స్‌పరెన్సీని, పిల్లల యొక్క రక్షణని పర్ఫెక్ట్‌గా డీల్ చేసినటువంటి కాలేజ్ కింద చరిత్రలో నిలబడిపోయేది. కానీ భయంతో పరువు అనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచనతో మనోళ్ళు చేసేటువంటి పనుల్లో భాగంగా కాలేజోళ్ళు గావచ్చు, ఇంట్లో వాళ్ళు గావచ్చు, గవర్నమెంట్‌లు గావచ్చు, ప్రతిపక్షాలు గావచ్చు, వీళ్ళందరూ కూడా అల్టిమేట్‌గా వాళ్ళకి బ్యాడ్ నేమ్ రాకూడదు. వస్తే వచ్చింది. దాన్ని సరిజేసుకొని ఈసారి తప్పు చేయమని నిజాయితీగా చెప్దాం అనేటువంటి మెంటాలిటీలో ఒక్క దరిద్రుడు లేడు. ఎంతసేపు మాకెక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేస్తాం. ప్రభుత్వాలు మేమెక్కడ బ్యాడ్ అయిపోతాం అని. ప్రతిపక్షాలు మా పరువు ఎక్కడ పోద్దో మా అమ్మాయి గురించి, అబ్బాయి గురించి అని. తల్లిదండ్రులు మా కాలేజ్‌కి ఎవరన్నా బ్యాడ్ నేమ్ వచ్చేస్తే ఎవడు జాయిన్ అవ్వడు అనేటువంటి భయంతో కాలేజ్‌లు. ఈ రకమైనటువంటి స్టోన్ ఏజ్ రాతి యుగంలో కూడా జనాలు ఇంకా బెటర్‌గా ఆలోచించేవాళ్ళేమో అనిపిస్తది. ఈ మూర్ఖపు ఆలోచనలు చూస్తే.